175 సీట్ల ఊహాలోకంలో ఉన్న జగన్ను నేల మీదకు దించారు పవన్. జగన్ పార్టీకి అతి తక్కువ సీటు రావడంతో ఓటమి తర్వాత నుండి మళ్ళీ వైసీపీ ఇప్పట్లో కోలుకోదన్న నమ్మకమో ఏమో తెలియదు కానీ చాలామంది నాయకులు జగన్కు గుడ్ బై చెప్పేసి ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నేతలు కుడుభుజాల్ లాంటి వారు కూడా జగన్కు గుడ్ బై చెప్పేశారు. ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో వైసీపీకి మరిన్ని షాకులు తప్పవా? త్వరలో మరికొందరు నేతలు జగనన్నకు షాక్ ఇవ్వబోతున్నారా? అందులో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని వస్తున్న వార్తల్లో అసలు నిజమెంత? అదే జరిగితే ఫ్యాన్ పార్టీ ఇక పూర్తిగా చాప చుట్టేయడం ఖాయమా? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? అధికారం ఇదొక్కటి ఉంటే చాలు, రాజకీయ నాయకులకు ఇంకేమీ అక్కర్లేదు. ఎందుకంటే అధికారంతోనే అన్నీ వస్తాయి అనుకునే వారే ఎక్కువగా ఉంటారు నేటి రాజకీయాల్లో. అధికారం కోసం దేనికైనా తెగిస్తారు కొందరు నేతలు. ఏం చేసినా సరే విజయం సాధించి చట్టసభల్లో అడుగు పెట్టేందుకు తహతహలాడుతూ ఉంటారు. అధికారం కోసమే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ చేసేందుకు జంపింగులు రెడీగా ఉంటారు. అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేరేమో. బహుశా అందుకేనేమో కొంతమంది ఎప్పటికప్పుడు కండువాలు మార్చేస్తూ ఉంటారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అందుకు ఎవరూ అతీతులు కూడా కాదు. ఒక ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు కాలం చెల్లిపోతున్న నేటి రోజుల్లో రాజకీయాల్లో కండువాలు మార్చేయడం అన్నది సర్వసాధారణమైపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల తర్వాత నుంచి తెలుగుదేశం వైసీపీల మధ్య నాయకులు ఏ విధంగా జంపు చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగుదేశం నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి తెలుగుదేశానికి చాలామంది నేతలు జంప్ చేశారు, కండువాలు మార్చేశారు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోతూ ఉంటారు కొంతమంది నాయకులు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు వైసీపీ కుదేలైపోయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్న కొంతమంది జంపింగులు కూటమి పార్టీలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు కూటమి పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు సైతం వైసీపీని వీడుతున్న పరిస్థితులు చూడొచ్చు. బంధువు బాలినేని సైతం జగన్కు గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిపోయారు. ఇక కుడిభుజం లాంటి విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి బై బై చెప్పేశారు. ఇలా చాలామంది నాయకులు ఇప్పటికే వైసీపీకి దూరమైపోగా త్వరలోనే మరికొంతమంది నాయకులు కండువాలు మార్చబోతున్నారన్న వార్త వైసీపీ శిబిరంలో కలకలం రేపుతోంది. వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో జగన్ కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆదిమూలపు సురేష్, రజనీ లాంటి వాళ్లు పార్టీ మారతారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. విడుదల రజనీ చిలకలూరిపేట నుంచి గుంటూరు పంపడంతోనే తాను ఓడిపోయారని భావిస్తున్నారు. పార్టీలో కూడా ఆమెకు ప్రాధాన్యత తగ్గిందని చాలా కాలం నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో విడుదల రజనీ బీజేపీలో చేరబోతున్నారని గతంలో ప్రచారం జరిగింది. ఇక ఆదిమూలపు సురేష్ కూడా జగన్కు గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప దార్శనికుడు. నా 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో, 20 ఏళ్ల పరిపాలన అనుభవంలో ఐఆర్ఎస్గా రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్ప నాయకుడు నేను చూడలేదు. ఆయన నాయకత్వంలో, ఆయన సహచరుడిగా, ఆయన యొక్క మంత్రివర్గంలో పనిచేయడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతి. అంత గొప్ప నాయకుడు పదే పదే దళితులైన నన్ను మొత్తం దళిత జాతి గర్వించేదగ్గ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి, మమ్మల్ని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి, అడుగడుగునా మమ్మల్ని వెన్నుతట్టి రాజకీయంలో మాకు ఓనామాల దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడిని మరి మేము ఆయన రుణం ఏమి తీర్చుకోగలం? మేము మమ్మల్ని ఇబ్బంది చేసి రోడ్డు మీదకి ఇచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. అంత మాత్రాన దేనికి కూడా జంకేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం చాలు, ఆయన ఇచ్చినటువంటి విలువలు, ఆయన నేర్పించినటువంటి ఆ యొక్క మార్గదర్శకం చాలు. మాకు దేనికోసం పోవాలంటే నాకు అర్థం కావట్లేదు. ఆయన చేస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క నయవంచన ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈసడింపు కలుగుతూ ఉంటే, జనాలు అసహించుకుంటుంటే, ఈరోజు
తెలుగుదేశం పార్టీని ఇంకొకరిని ఈరోజు ఈ విధంగా రాతలు రాసి నాయకుల్ని ఈరోజు వైసీపీ కాడర్ను వైసీపీ మరి కార్యకర్తల్లో వైసీపీ పార్టీలో అలజడి సృష్టించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానీ చేస్తుందంటే ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎందుకు మరి ఈ యొక్క అభద్రతా భావం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా టీడీపీలోకి వెళ్లబోతున్నారన్న వార్తలు వైసీపీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గడిచిన 7 నెలల్లో పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ అని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇక అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం అలాగే పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు జనసేనలో చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా అరకు పాడేరు నుంచి ఇద్దరూ మొదటిసారి గెలిచారు. అసెంబ్లీకి వెళ్లాలని ఆతృత వారిలో ఉంటుంది. దానిని వైసీపీ తన రాజకీయాల కోసం నీరు కార్చింది. దీంతో బంధువులు స్థానిక నాయకుల నుంచి పార్టీ మారాలనే ఒత్తిడి వచ్చినట్టు సమాచారం. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యేలుగా మీ నుంచి మాకు ఉపయోగం ఏముంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. మంచి విద్యావంతులైన ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో లేరు. పదవులు ఉన్నాయి, విద్య ఉంది, సమాజం గురించి బాగా అవగాహన ఉంది. అయినా ప్రతిపక్షంలో ఉండడం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామనే వేదన వారిలో ఉంది. దీంతో ఆ ఇద్దరూ పార్టీ మారతారని జనసేనలోకి వెళతారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఏపీలో వైసీపీ రోజురోజుకు బలహీనపడుతున్న తరుణంలో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇంకోవైపు పార్టీకి ఎవరూ ఎప్పుడు గుడ్ బై చెబుతారో ఎవరూ ఊహించలేని పరిస్థితి. జగన్కు వీర విధేయులు అని ముద్రపడ్డ నాయకులు సైతం మాకొద్దు జగన్ అంటూ కండువా మార్చేస్తున్నారు. ఇంకోవైపు కూటమి సర్కార్ దూకుడుతో క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న బలాన్ని కబలిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు డిప్యూటీ సీఎం పవన్ భారీగా గండి కొడుతున్నారు. దీంతో ఒకవైపు నాయకులను ఇంకోవైపు క్యాడర్ను కోల్పోయి త్వరలోనే వైసీపీ మరింతగా బలహీనపడడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి వైసీపీ ఎన్నికలకు ముందు ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్ మాత్రం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు సాక్షాత్తు మంత్రులకు సైతం జగన్ దర్శనమిచ్చేవారు కాదని చాలామంది నాయకులు ఆరోపించారు. ఓడిపోయిన జగన్ తీరు మారలేదన్న మాటే వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంకోవైపు కూటమి బలంగా ఉన్నంతకాలం వైసీపీకి ఛాన్స్ ఉండదని ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకే జగన్ను వీడడమే బెటర్ అంటున్నారు. 2014లో 2024 కూటమి ప్రభంజనాలు గుర్తు చేస్తున్నారు. కూటమి పార్టీలో ఎక్కడ ఆఫర్ వచ్చినా వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయిపోయారు. పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీలో చాలామంది రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. కొంతమంది గెలిచినా ఉపయోగం లేదని భావిస్తున్నారు. తమకు ఎలాంటి పనులు కావడం లేదంటూ వాపోతున్నారు. ఇంకోవైపు కేసుల భయం కూడా వారిని వెంటాడుతోందట. చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతూ ఉండడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ తరుణంలో కూటమి పార్టీల్లో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి జంప్ చేయాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కుడిభుజం లాంటి విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఇక మిగిలిన నేతలు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. మరి జగనన్నకు షాక్ ఇచ్చేది ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.